కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9478947778. మీరు స్టార్ట్ చేయండి. కింగ్ కన్స్ట్రక్షన్స్ నుంచి ఇంకెవరు రాలేదు సార్. రాజా గారి పోయిన తర్వాత ఇక ఆ కంపెనీ నుంచి రావడానికి ఎవరున్నారు? రాజా గారు పెద్ద అబ్బాయి సార్. ఈ కుర్రాడు బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయాడు. అవును సార్. మొదలు పెట్టండి. సర్కార్ వారి పాట 10 లక్షలు. 10,10,10,000. 50 లక్షలు. భగత్ కన్స్ట్రక్షన్స్ వారి పాట 2,01,00,000. కింగ్ 1 minute. బిజినెస్ అంటే బంతాట కాదు బాబు. సారీ, బ్యాడ్ లక్. నాకు మాత్రం ఆటే అంకుల్. అర్థం కాలేదా? 50 లక్షలు కూడా విలువ చేయని స్పిన్నింగ్ మిల్లుని మిమ్మల్ని రెచ్చగొట్టి మీ చేత 2 కోట్లు కొనిపించి వర్కర్స్ 1.5 కోటి గెలుచుకునేలా చేశాను. కింగ్ అంటే గెలిచేవాడు మాత్రమే కాదు, గెలిపించేవాడు కూడా. గుడ్ లక్. ఏమక్కయ్యా, చిన్నోడు గెలిస్తే పెద్దోడు ఒత్తుకుంటాడావేమి? వాడు గెలవాలనే వీడు ఓడిపోయాడు. గెలిచేవాడు కాదు, గెలిపించేవాడే నిజమైన కింగ్. మీ అన్న ఈ మీద ఎంతో నమ్మకం పెట్టుకుని బీగాలు చేతికిస్తే ఇడు మరొన్న గుడ్డు కరిగిస్తాడా? ఏం చేశాడండి? రేపు బావగారి పుట్టిన రోజుని వర్కర్స్ అందరికి బోనస్లు ఇవ్వడం కోసం తీసుకొచ్చిన డబ్బు సుట్కేస్ లోనే మాయమైపోయిందని బాబు, నిజంగా నాకే పాపం తెలియదు బాబు. మీరు ఇంకేం మాట్లాడకుండా వెళ్ళండి. పెద్ద బాబు, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? వెళ్ళమని చెప్పాను కదా. వెళ్ళమని చెప్తాంటే గోపిమోహన్, వాడు పోలీస్ కంప్లైంట్ అనగానే గుండెకాయ జారి లాగులోకి వచ్చేసింది. నాకు ఇంకా కిందకి వెళ్ళింది కానీ సుట్కేస్ ఇక్కడ పెట్టాకోనా. నువ్వేం కంగారు పడక, నా రూమ్ లో సేఫ్ గా ఉంది. సరే, సేఫ్ గా రూల్ దాచుకోనికా కష్టపడి కన్న వేసినది వేరే పోయి గొంచరా పోరా కోరా తెస్తా. నాకు మీ గురించి తెలుసు, రంగారావు గారి నిజాయితీ గురించి తెలుసు. కానీ మా అత్తయ్యల మొహాలు చూసి అక్కడ నేనేం మాట్లాడలేదు. ఇక నుంచి ప్యాలెక్స్ సంబంధించిన ఏ విషయాల్లో మీరు కలగ చేసుకోవడానికి వీల్లేదు. నాతో పాటే వచ్చి రంగారావు గారి కాళ్ళ మీద పడి మీ ముగ్గురు క్షమాపణ చెప్పండి. బావగారు పోయిన తర్వాత అయినా పగ్గాలు మన చేతికి వస్తాయనుకుంటే ఈ బచ్చగాడు ప్రతి దానికి అడ్డొస్తున్నాడు. మన దారికి ఎవరైనా అడ్డం వస్తే ఏం చేస్తాం? ఇంకో దారం వెళ్ళిపోతాం. అది మీ గోదావరిలో చేస్తారులే. రాయలసీమ అడ్డు లేపేస్తాం. పెదబాబు పుట్టినప్పటి నుంచి ప్రతి 2-3 సంవత్సరాలకి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది సిద్ధాంతి గారు. వాడి జాతకం మీకు చూపిద్దామని మిమ్మల్ని పిలిపించాను. ఈ జాతకం వారికి రాజయోగంతో పాటు కొన్ని అపశృతులు కూడా ఉంటాయి. 2008వ సంవత్సరంలో మాత్రం బాబుకు ఒక గండం ఉంది. అది చాలా ప్రమాదకరమైంది. ఆ గండం నుంచి బయటపడితే బాబు పూర్ణాయుష్కుడు అవుతాడు. బాబు ఆ గండం నుంచి బయటపడడానికి మేమేం చేయాలి సిద్ధాంతి గారు? మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన శాంతులన్నీ చేద్దాం. మిగిలింది ఆ పైవాడి చేతిలో ఉంది. ఎలా జరిగింది? ఈసారి కాంట్రాక్ట్ 100% మనదే. బాబు, కింగ్ ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏం చేస్తాడు రా కింగ్? అందరినీ కొనేసా. మూర్తిగాడు జప్ మూర్తి. సారీ సార్, మీకు బ్యాడ్ న్యూస్. ఈసారి కూడా కింగ్ గెలిచాడు. ఏమైంది బాబు? మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు, మళ్ళీ కింగ్ గెలిచాడు. ఈసారి కింగ్ ని చంపైనా సరే నేనే గెలుస్తా. ఐ విల్ కిల్ యు కింగ్, ఐ విల్ కిల్ యు. తప్పు. బాడీగార్డ్ అయ్యుండి బాబుని కాపాడలేకపోయావు. నువ్వు బతకడం తప్పు. బాబు, నువ్వు చచ్చేంత వరకు కింగ్ చావుని కోరుకున్నావు. కింగే కాదు, వాడి వంశమే లేకుండా చేస్తాను. హలో,
హలో హలో అన్నయ్య, నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి సెండ్ ఆఫ్ ఇస్తేనే నేను ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్తాను. లేకపోతే నా సంగతి తెలుసు కదా, వెనక్కి తిరిగి వచ్చేస్తాను. నా పేరు కిట్టు, కోల్డ్ కిట్టు. ఇది నా బిజినెస్. నా సైడ్ బిజినెస్ సుపారీ తీసుకొని వేసేయడం. ఇప్పుడు నేను సుపారీ తీసుకుంది నిన్నేసేయడానికే. భయం వేస్తుందా? నాకే కాదు, మా ఇంట్లో ఎవరికీ భయం అనేదే ఉండదు. ఎందుకో తెలుసా? అందరూ కనిపించని దేవుణ్ణి నమ్ముతారు, మేము కనిపించే దేవుణ్ణి నమ్ముతాం. కనిపించే దేవుడా? ఎవరు? కింగ్. ఇప్పుడు ఆ కింగ్ వచ్చి నిన్ను ఎలా కాపాడుతాడో చూస్తాను. నీ గురించి వీడిచ్చిన బిల్డప్ చూసి నిన్ను చూడాలనిపించింది. పవర్ని వాడుకుంటే వెలుగొస్తుంది కదా అని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మస్ అయిపోతావు. నా ప్లేస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చావు. దానికి నేను నీకు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నీ కళ్ళ ముందే నీ తమ్ముడి చావు. మీలో ఎవడైనా నా తమ్ముడిని టచ్ చేస్తే వాడిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. ట్రై చేయండి. ఇదిగో టచ్ చేయి, టచ్ చేయరా. నీకు సుపారీ ఇచ్చింది ఎవరు? కింగ్కి తన వాళ్ళని కాపాడుకోవడం తెలుసు, నీలాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం తెలుసు. నేను ఇక్కడికి వచ్చింది నాతో పెట్టుకోవద్దు అని చెప్పడానికి కాదు. పెట్టుకో, నాతో పెట్టుకో, నా వాళ్ళతో కాదు. ఇంకోసారి నువ్వు కింగ్ మనుషుల గురించి ఆలోచిస్తే కింగ్ నీ గురించి ఆలోచిస్తాడు. తట్టుకోలేవు. సార్, ఫ్లైట్ ఇప్పుడే ల్యాండ్ అయింది సార్. నువ్వు అసలు జాబ్ కొత్త, జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. బాస్ చాలా షార్ప్. మీరలా కంగారు పెట్టకండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. ఓ సో సారీ సార్. వెల్కమ్ సార్. సార్, ఐఎమ్ స్వప్న సార్. ప్లీజ్ కమ్. లెట్స్ గో. ప్రాబ్లం ఏంటి? లోకల్ మాఫియా సార్, వర్కర్స్ ని బెదిరించి ఏ పని జరగకుండా ఆపుతున్నారు. బలవంతంగా ఈ ఫ్యాక్టరీ ల్యాండ్ని కబ్జా చేయాలన్నదే వాళ్ళ ఇంటెన్షన్. ఇలాంటి వాళ్ళని ఫేస్ చేస్తూ ఫ్యాక్టరీని రన్ చేయాల్సిన అవసరం మీకు లేదు సార్. అందుకే ఫ్యాక్టరీని క్లోజ్ చేయడమే మంచిదని మా అందరి అభిప్రాయం. కేవలం కొందరి వల్ల 3000 కుటుంబాలు నష్టపోతుంటే క్లోజ్ చేయాల్సింది ఫ్యాక్టరీని కాదు, ఆ కొందరిని.
కానీ వాళ్ళు చాలా డేంజరస్ పీపుల్ సార్. యుద్ధానికి సైనికుడు భయపడచ్చు, కింగ్ భయపడకూడదు.